ది లార్డ్. మీరందరూ బాగున్నారా? బాగుండాలనే దేవుని కోరిక. హల్లెలూయా. ఏ ఒక్కరు కష్టపడాలని, ఏ ఒక్కరు ఇబ్బందుల పాలు కావాలని, ఏ ఒక్కరు నష్టపోవాలని, ఏ ఒక్కరు అనేకమైనటువంటి అప్పుల ఊబిలో, అనేకమైనటువంటి శోధనలో ఇరుక్కపోవాలని దేవుని ఉద్దేశం కాదు. దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఇటు వినండి జాగ్రత్త. హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఏంటనంటే, ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక మాట చూసుకుందాం. ఈ 7వ అధ్యాయం 29వ వచనం. ఇదే ప్రసంగి గ్రంథం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొన్నాను. ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను గాని వారి వారి వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. హల్లెలూయా. మానవులను ఏ రకంగా పుట్టించాడట? దొంగలుగానా, పాపాత్ములుగా, వ్యభిచారులుగా, దొంగలు లేకుంటే పాడు పనులు చేసేటువంటి వారిగా కాదు. దేవుడు మానవుణ్ణి తన పోలికలో, తన స్వరూపంలో నా వలె ఉండాలి. నేను ఏ రకంగా ఉన్నానో నా కుమారుడు, నా కుమార్తె ఆ రకంగా ఉండాలి. నీ పరువు పోతే నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావమ్మా? నీ బిడ్డతోటి, నీ కొడుకుతోటి, లేకుంటే నీ భర్తతోటి, నీ భార్యతోటి నువ్వు పరువు పోగొట్టుకుంటే ఈ ముఖం ఎక్కడ పెట్టుకుంటాం మనం? దేవుడు అంటున్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా, నన్ను తృణీకరించేటువంటి వారిని నేను తృణీకరిస్తా. అందుకే అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు అంటే, ఇది ఒకటి మాత్రం నేను కనుగొన్నాను. జ్ఞాని, మహాజ్ఞాని సొలొమోను అనుకున్న దాంట్లో ఏమంటే, దేవుడు మానవులను ఒక ఉద్దేశపూర్వకంగా, ఒక ప్రణాళిక పూర్వకంగా తన అనాది కాల సంకల్పములోనే మనందరినీ తన ప్రేమ చేత మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. తన ప్రేమ చేత, మామూలుగా కాదు, ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు అంటే గొర్రె మందల 2 వేరే గొర్రెలు వస్తే దాంట్లో కాపరి గుర్తుపడతాడు. గుర్తున్నదా మీకు? అది ఎంత రాత్రి కానీ దాన్ని గుర్తుపడతాడు. మన దేవుడు కూడా అంతే. హల్లెలూయా. మనం కూడా ఆ గుంపులో ఉన్నా కానీ మనల్ని గుర్తుపడతాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, మానవులను తన ప్రేమ చేత వాళ్ళందరినీ ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. అందుకే అందరు రారు. మనం ఈ ఏర్పాటులో ఉన్నాం. మనం ఏర్పాటు చేసుకున్నాం. మనలందరినీ ఒక ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే మనము ఇక్కడ కూర్చొని ఉన్నాం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఆయన, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొందరే. అంతే. మనం కొందరమైనా కానీ మనలో ఒక్కరొక్కరు 1000 మంది కావాలి. హల్లెలూయా. మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవునని అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మామూలుగా కాదండి. మనం అనుకుంటున్నాం ఈ రోజు ఈ మందిరంలో ఎవరు వస్తలేరని. ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎప్పుడు కూడా మనం అనుకోనికి వీల్లేదు. అబ్రహాముకు ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో, నీ సంతానము ఈ రకంగా ఉంటది, ఆకాశ నక్షత్రంలో నీ చేతనైతే ఆకాశ నక్షత్రాలను లెక్కించమన్నాడు ఆయన. భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువులను లెక్కించు, అలాగున అవుతుంది నీ సంతానం. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. ఆయనకు సంతానమే లేదు. ఆయన గొడ్రోడుగా ముద్ర పడిపోయినది. అయినా కానీ దేవుడి యొక్క వాగ్దానం ఏముంది? నీ సంతానం నేను ఇస్తాను. హల్లెలూయా. అందుకే మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతారు. మాట్లాడుతున్నాడు ఆయన. ప్రేమ చేత మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. తన కృపా కనికరములు మన మీద ఉంచాడు. ఎందుకంటే ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని నష్టాలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని ఇరుకులు పెట్టినా కానీ నా నుండి తొలగిపోడు. హల్లెలూయా. తప్పని కొడదాం. మనం తొలగేవారం కాదు.
మనము కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, హేళనలు వచ్చినా, దూషణలు వచ్చినా ఎవరికి భయపడేటువంటి వాళ్ళం కాదు. మనం భయపడి వెను తిరుగుతాము. మనం కన్నీళ్లు రాని, ఏడుపు రాని, దుఃఖం కలగని, చివరాఖరికి ఒక్కొక్కసారి ఏమి ఇచ్చినావు నా దేవుడు అంటాం, మళ్ళా తర్వాత ఆయన దగ్గరికే పోతాం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు మానవులను ఏ రకంగానట, దేవుడు నరులను యథార్థవంతులుగా మనలందరినీ మంచి మనుషులుగా సృష్టిస్తే నా ఆలోచన నాదే, పాడుపడ్డ ఆలోచనలు నీ ఆలోచన నీయే. చూపు ద్వారా పాపం చేస్తాడు మానవుడు, ఆలోచన ద్వారా పాపం చేస్తున్నాడు మానవుడు. ఎవరిని ముంచాలని చూస్తున్నాడు తెల్లారలేసి. యథార్థవంతులు, యథార్థం. హల్లెలూయా. యథార్థం అంటే నమ్మకస్తుడిగా. అందుకే అంటున్నాడు, ఒక భక్తుడితో అంటున్నాడు, ఒక విశ్వాసితో అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నువ్వు నమ్మవానికి సమస్తము సాధ్యం. యథార్థవంతులుగాను ఆయన పుట్టించాడు, మనలను నమ్మకస్తులుగా పుట్టించాడు. ఎంత నమ్మకం అంటే, దేవుడు ఆదామును హవ్వను సృష్టించినప్పుడు ఈ తోటలో ఉన్న పనులన్నీ కూడా మీరు నిరభ్యంతరంగా తినండి బిడ్డ అన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ తోటలో ఉన్న పనులన్నీ నిరభ్యంతరంగా మీరు తినండి, కానీ ఒక్క చెట్టు ఫలం మాత్రం మీరు తినకండి. ఒక్క చెట్టు ఫలం మాత్రం తినకండి చెప్తే మనమేమంటాం, ఈ పనులన్నీ విడిచిపెట్టి ఆ చెట్టు పనులే కావాలంటున్నాం. మన స్నేహం ఎవరితోటి ఉంది? దేవుడు ఆ యొక్క ఏదేను తోటను కాయమన్నాడు ఆదాముకు. సరిగా కాపలు కాసాడా? కావలు కాస్తే లోపలికి వెళ్ళి ఎట్లొస్తుంది ఆ యొక్క పాము, ఆ సాతాను ఎట్లొస్తుందండి కావలి ఉంటే? అందుకే అంటున్నాడు కాయమన్నాడు, కానీ కాయలేకపోయాడు. నరుడిగా ఒంటరిగా ఉన్నప్పుడే సాతాను గాడు వస్తాడు. జాగ్రత్త. హల్లెలూయా. మనల్ని పాడు చేయనికి, మనల్ని నాశనం చేయనికి, మనల్ని ఖరాబ్ చేయనికి. అందుకే దేవుని యొక్క ఆలోచన, నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదు. మంచిగుంటే పాడుపడ్డ ఆలోచనలు వస్తాయి మనుషులందరికీ, అందరికీ. అందుకే ఒంటిగా ఉండకూడదు. సేవ కూడా ఇద్దరిద్దరిని పంపాడైనా. అంత జ్ఞాని మన దేవుడు. హల్లెలూయా. ఒక్కరు పోవద్దు సేవకు. ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, అక్కడ స్థితిగతులు ఏ రకంగా ఉంటాయో తెలియదు. కానీ మనకు మనమే ఏమవుతుంది ఏమవుతుంది దేవుడు చెప్పింది తప్ప. సేవకు పోతే భార్యాభర్తలు పోవాలి, లేకుంటే ఇద్దరు సేవకులు పోవాలి. ఇది దేవుడు నిర్ణయించింది. ఇద్దరిద్దరినిగా పంపాడు ఆయన. ఒకరు పోతే పొరపాట్లు జరుగుతాయి, ఒకడు పోతే ఏదైనా చేయడానికి వీలు కలుగుతుంది. అందుకే అంటున్నాడు మానవులనట యథార్థవంతులుగా పుట్టించాడు, మంచి వాళ్ళుగా పుట్టించాడు. మంచి వాళ్ళుగా మనల్ని పుట్టించిండు ఆయన. పుట్టిన ఇచ్చినప్పుడు మంచి మనసుతో ఇచ్చాడు ఆయన. కానీ ఏం చెప్తున్నాడు? కానీ వారు వివిధమైనటువంటి తంత్రాలు కల్పించుకున్నారు. హల్లెలూయా. ఏం చెప్తున్నారట? వివిధ రకాలైనటువంటి వివిధములైనటువంటి తంత్రములు. తంత్రములు అంటే నా ఇష్టం నాదే, నీ ఇష్టం నీదే, నేనేమైనా చేస్తా, ఎట్లయినా చేస్తా. అరే దేవుని మాట ఎవరు వింటున్నారండి ఈ కాలంలో? మనుషుల మాటలు విని చెడిపోతున్నారు. అందుకే అంటున్నాడు మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఎవరెవరి దగ్గరకో వెళ్తాం, ఎక్కడికెక్కడికో వెళ్తాం. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి ప్రాణం అంటారు. కష్టాల వారు గడలిపోతారు, కష్టాల వారు గడలిపోతారు.
మంచి మాటలతో మన దగ్గరకు వస్తారు, మనల్నే ముంచి వెళ్ళిపోతారు. అనేకమైనటువంటి తంత్రాలు నిన్ను ఏ రకంగా నీ ముల్లె ఇడిపియాలి, ఏ రకంగా నిన్ను నాశనం చేయాలి, ఏ రకంగా నిన్ను పడగొట్టాలి, ఏ రకంగా నిన్ను చెడగొట్టాలి, ఏ రకంగా నీ కుటుంబాన్ని సర్వ నాశనం చేయాలని అనేకమైనటువంటి తంత్రాలు కల్పించినటువంటి వాళ్ళు మన మధ్యలోనే ఉన్నారు. ఒకరంటే ఒకరికి పడకుండా, ఒకరంటే ఒకరు ఓర్చుకోకుండా, చెప్పిన మాట వినకుండా, తల్లిదండ్రుల మాట పిల్లలు వినడం లేదు, పిల్లల మాట తల్లిదండ్రులు వినడం లేదు, గురువుల మాట వినడం లేదు, దేవుని మాట వినడం లేదు. మానవుడు తంత్రాలు కల్పించుకుంటున్నాడు. ఆ సెల్ ఫోన్ చూడొద్దురా బిడ్డ అంటే వాడు చచ్చిపోయిందట. సెల్ ఫోన్ చూసి చూసి వాడు పొలగడి ఇట్లా 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 కొట్టుకుంటాడు సెల్ ఫోన్ ఆడినట్టుగానే. తంత్రం ఇదంతా తంత్రం. వాడు మాయలోడు అనేక మంత్ర తంత్రాలు మనం నేర్పిస్తూ ఉంటాడు. 12 గంటల వరకు సెల్ ఫోన్లతో ఆడుతున్నారు. అదే ప్రార్థన చేయమని చేస్తురా? మరి తంత్రం కాదా? కుతంత్రం కాదా? కుట్ర కాదా? మోసం కాదా? ద్వేషం కాదా? పగ కాదా? ప్రతీకారం కాదా? ఇన్ని తంత్రాలు మానవుడు కల్పించుకుంటున్నాడు. హల్లెలూయా! ఎన్ని తంత్రాలు, ఎన్నో మాయలు, ఎన్నో మనను మసిబూసి మారడిగా చేయనికి అనేక రకాలుగా ఎవరిని నెత్తి మీద టోపేయాలి, ఎవరిని ముంచాలి. ఈరోజు బిర్యానీ వస్తుంది, బీర్ వస్తుంది, లేకుంటే ఇంకేది వస్తుంది. ఇవే చూస్తున్నారు మానవుడు. ఆయన అంటున్నాడు ఇక్కడ, ఆయన అంటున్నాడు యథార్థవంతులుగా పుట్టించాడు కానీ వారు వివిధములైనటువంటి తంత్రాలు. హల్లెలూయా! అరే ఏ తంత్రాలు ఇవి? దేవుడు ఇలా ఈ విధంగా నిన్ను తయారు కమ్మన్నాడా? ప్రజలందరినీ ఈ రకంగా తయారు కమ్మన్నాడా? ఎవరికి వాడే ఇష్టమైనటువంటి రీతిలో. హల్లెలూయా! ఇది నా ఇష్టం అండి. ఇష్టం ఎప్పుడు దేవుని దగ్గర పనిచేయదు. హల్లెలూయా! మన ఇష్టం ఎప్పుడు కూడా పనిచేయదు. దేవుడు చెప్పిన మాటను మానవుడు ధిక్కరిస్తున్నాడు, తీసివేస్తున్నాడు, త్రోసివేస్తున్నాడు, బాధపడుతున్నాడు. లాస్ట్కి వచ్చేసరికి సమస్తము కోల్పోయి ఏం చెప్తున్నాడు అంటే హృదయము బద్దలై ఏడుస్తున్నాడు. నేను నాశనం అయిపోయానయ్యా, నా జీవితం ఖరాబ్ అయిపోయిందయ్యా, నేను చెడిపోయానయ్యా, వాళ్ళు చెప్పిన మాట వినలేదయ్యా, వీళ్ళు చెప్పిన మాట వినలేదయ్యా, నా భర్త చెప్పిన మాటలు వినలేదు, నా తల్లిదండ్రులు చెప్పిన మాట వినలేదు. తల్లిదండ్రులు చెడిపోమని చెప్తారా? నా ఇష్టం, నా ఇష్టం. హల్లెలూయా! నా ఇష్టం అన్నోళ్ళు వాళ్ళలో సాతాను గాడు ఉండి మాట్లాడతాడు. అది మాట తప్పకుండా ఉంటాడు వాడు. హల్లెలూయా! తప్పకుండా ఉంటాడు. నువ్వే చేసుకో, నువ్వే పో, నేను రానుపో. ఇవి మాటలు తంత్రం కాదా? ఇవి కుతంత్రాలు కావా? నీకు నీవే అనేకమైనటువంటి తంత్రాలు. నా ఇష్టం ఉన్నట్టు భక్తి చేస్తా, నా ఇష్టం ఉన్నప్పుడు మందిరానికి పోతా, నా ఇష్టం ఉన్నప్పుడు నేను చర్చికి పోతా, నా ఇష్టం ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తా, నా ఇష్టం ఉన్నప్పుడు స్తుతిస్తా అంటే కాదు. ఈ తంత్రాలు ఆయన దగ్గర పనిచేయవు. ఇన్ని తంత్రాలు ఆ దేవుని దగ్గర. హల్లెలూయా! ఇవన్నీ నాటకాలా? ఒక భక్తుడు అంటున్నాడు, కపట నటనలు లేలాంటి హృదయాన్ని నీకిచ్చిన చాలునా. భక్తిలో కూడా కపటాలు వచ్చాయి. భక్తిలో కూడా కపటం, కుట్రలు, కుతంత్రాలు, మోసం, ఓర్వలేనితనం. వాడు బాగుపడదా అంటే ఓర్వలేకపోతున్నాడు. వాడు పైకి పోతా అంటే వాడు కిందికి కూర్చుతాడు. వీడు కూడా, వాడు కూడా నా లెక్కనే ఉండాలి, వాడు కూడా నా లెక్కనే ఉండాలి. ఒక భక్తుడు ఎండ్రికించల కథ చెప్పిండు. ఎండ్రికించల కథ. ఎండ్రికించలు తెలుసా మీకు? ఒక డబ్బా నిండా నీళ్లు పోసి ఎండ్రికించలు వేసుకొని వేరే దేశానికి పంపుతాడట. వేరే దేశానికి పంపుతా ఉంటే ఆ విమానంలో పోతా ఉంటే ఇక్కడ ఉంటాడు, అరే రే 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 అన్ని మంచిగా చేసినా కదా దానికి మూత పెట్టలేదని ఒకదంటాడట. ఏం కాదులే, మూత పెట్టుడు అవసరం లేదు, ఒకటి మీదికి పోకముందే ఇంకోటి కిందికి కూర్తుందట. అది అర్థమైంది కదా? మీదికి పోకముందే ఏమంటానా, నిన్ను ఎదుగకుండా నీ మాట వినకుండా అవుతున్నారు.
మన మాట వింటలేరు, పిల్లలు వింటలేరు, మన చెప్పు చేతలలో ఉంటలేరు, మన అడుగు జాడలలో ఉంటలేరు. అందుకే అటు కుతంత్రాలు అంటారు వీటిని. హల్లెలూయా. తంత్రాలు కల్పించుకొని ఉంటారు. నీ కొడుకులు బిడ్డలు నీ మాట వింటున్నారా? నీ భార్య వింటుందా? నీ భర్త వింటున్నాడా? లేదు. ఎవ్వరు వింటలేరు. ఎవ్వరు ఇష్టం వాళ్ళే. ఏంటంటే టైంకి వస్తారు, ఉంటారు. తిన్నప్పుడు కూడా కలుతాడో లేదో ఈ కాలంలో వెళ్ళడం లేదు. అందుకే ప్రభు వాళ్ళ సంస్కారం ఏర్పాటు చేసిండు ఆయన. హల్లెలూయా. ఎవ్వరికి వాళ్ళే కుండలు తోడుకొని తినడం పోడు. ఇది తంత్రమే. ఇలాంటి తంత్రాలు. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, కుతంత్రాలను కల్పించుకొని ఉన్నారు. ఎవరికి వారే. చూడండి ఒకసారి ఆదికాండం 13వ అధ్యాయం ఒక మాట చూసుకుందాం. ఆదికాండం 13వ అధ్యాయం 11వ అధ్యాయం 11 నుంచి 11 మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకున్నది. అప్పుడు హల్లెలూయా. భూమి అందంతటా ఒకటే భాష. ఇప్పుడు ఎన్ని భాషలు? ఒకరి భాష ఒకరికి అర్థం కాకుంటున్నాయి. ఇప్పుడు అమ్మా ఒకరి భాష అంటే ఒకరికి అర్థం కాకుంటున్నది. అప్పుడు ఒకటే భాష అట. హల్లెలూయా. ఒకటే భాష. వారు తూర్పున ప్రయాణమైపోతుండగా సీనారు దేశం అందొక మైదానం వారికి కనపడ్డది. హల్లెలూయా. అబ్బో మనకు కనపడడం మన చూపు మంచిది కాదు. మన యొక్క చూపు మంచిది కాదు. కనపడ్డది. ఇక్కడైతే మంచిగా ఉంటుంది. మైదానం కనపడ్డది. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాం రండని ఒకరితో ఒకడు మాట్లాడు. బాగా సంపాదిద్దాం ఇటుకలు చేసి రాళ్ళని ఒకరితో ఒకడు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడే ఉందాం, ఎడిపోలేదు. దేవుడు పిచ్చోడు ఆయనకి ఏం తెలియదు. హల్లెలూయా. ఏమనుకుంటారు వాళ్ళు? దేవుడు పిచ్చోడు ఆయనకి ఏం తెలియదు. ఆయన ఏమో విస్తరించమన్నాడు. మొత్తం తిరగండి, అంతటా తిరగండి, ప్రపంచం అంతా మీరు తిరగండి, ప్రపంచాలు అంతట్లో ఉండండి, మీరు ఒక్క దగ్గర ఉండడానికి వీల్లేదని దేవుడు చెప్పితే మనం ఇక్కడనే ఇటుకలు కాల్దాం, ఇక్కడనే మనం ఉందాం, బాగా లాభం సంపాదించుకుందామని వాళ్ళు అనుకుంటున్నారు. చూడు, మాట్లాడుకొని రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుచుకున్నకు ప్రతిగా మట్టి కీళ్ళు వారికి ఉండెను. మరియు వారు భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణము ఆకాశమునంటూ శిఖరమును ఒక గోపురాన్ని కట్టుకున్నాం. అక్కడికి ఎందుకు పోయే? దేవుడు ఏం దేవుడికి ఏడ పని చెప్పని ఇంట్లోనే సువార్త చేయమంటున్నాడు. ఇంట్లోనే సంఘం కట్టుకుంటాడు. కొంతమంది సేవకులు అట్లే ఉన్నారు. అరే యేసుప్రభు ఏం చెప్పాడండి? ఇంట్లోనే ఉండి మన సేవ చేయన్నాడా? మీరు సర్వలోకానికి వెళ్ళమన్నాడు ఆయన. దేవుని మాట ఎవరు వింటలేడండి. భక్తి చేస్తున్నాం, భక్తి పడదామని అంటున్నారు అందరూ. మీరు చెదిరిపోవాలంటున్నాడు దేవుడు చెప్పిండు. హల్లెలూయా. ఒక్క దగ్గర ఉంటే గివ్వే ఉంటుంది, గిట్లే ఉంటుంది. అందరం ఒక దగ్గరనే ఉందాం. నా తమ్ముడు నా చెల్లి ఎంత ఎన్ని రోజులు ఉంటారండి? అట్లా ఉంటారా? 3 రోజులకే మురికి చుట్టం అవుతామట. 3 రోజులు కూడా పడ్డది ఈ కాలంలో. హల్లెలూయా. అందుకే చుట్టాలు ఎవరి ఇళ్ళలో ఉండలేరు. ఇప్పుడు పెళ్లి కాడ పంచనాలను చూసుకుంటా లాడించాడు ఎగ్జామ్. అందుకే అంటున్నాడు ఇక్కడ, పేరు సంపాదించుకుందాం రండని. మనం మాట్లాడు, పేరు సంపాదించుకుందాం. మనకు ఏం కావాలట? పేరు. దేవుడు పేరు సంపాదించుకోమన్నాడా? పేరే ముఖ్యమా? పేరు సంపాదించుకుందాము రండి. పేరు ముఖ్యం కాదు, ఓన్లీ ఫోటోలు ముఖ్యం. ఎక్కడి పోయినా ఫోటోలు, ఎక్కడి పోయినా అది. పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాడు. హల్లెలూయా. దిగి వచ్చాడు. నీ భక్తి ఎట్టున్నదో బిడ్డ? నువ్వు ఎలాంటి భక్తి చేస్తున్నావు? నువ్వు ఎలాంటి మందిరానికి పోతున్నావు? మధ్య చెప్తాలా? ఉప్పు కారం మధ్య టేస్ట్గా ఉంటుందా? మసాలా కలుస్తుందా? వాళ్ళు చెప్పేది మధ్య చెప్తానుగా, నువ్వు నడుతున్నావా లేదా? దిగొస్తాడు మన దగ్గర కూడా. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. మనం వట్టి భక్తి చేసేది కాదు ఇది.
ఏదో మేము నేర్చుకొని వచ్చి అక్కడ బుక్కుల ఇక్కడ బుక్కుల ఆ మక్కి ఎక్కించి చేసేటువంటి భక్తి కాదు, వాళ్ళని చూసి నేర్చుకున్నది కాదేది అంటున్నాడు. ప్రతి చోటికి వస్తాడు ఆయన, ప్రతి చోట నిలబడతాడు ఆయన. నువ్వేం చేస్తున్నావు, ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు, నీ ఇంట్లో స్తుతిస్తున్నావా, నీ ఇంట్లో ఆరాధిస్తున్నావా, నువ్వు ఇంట్లో కనపరుస్తున్నావా, నువ్వు పాట పాడుతున్నావా, నువ్వు వాక్యం వింటున్నావా, అన్నీ చూస్తాడు ఆయన. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూసేటువంటి దేవుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒకటే, వాళ్ళందరికీ భాష కూడా ఒకటే, వాళ్ళు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇప్పటికే ఏ పని చేయకుండా ఆటంకమేమీ ఉండదు కనుక మనం దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరి తెలియకుండా హల్లెలూయా క్యారే బయట చలే జావంటాడు వాడు. హల్లెలూయా వాడి భాష వీనికి అర్థమవుతున్నారు. వాడు కిదర్ అంటాడు, వాడు గో అంటాడు. వాడి భాషలు పుట్టించాడు. ఓనుకోని కట్టుకోరే ఇదేదో పాగలేక, అరే పాగలు ఎక్కడిది ఇది ఎక్కడిదే బాబు, ఏం లేదు. ఒకరికొకరు చెదిరిపోయిళ్ళు. మరి దేవుడు అంతే చెప్పిండు కదా, నువ్వు ఒక్క దగ్గరనే ఉండమని చెప్పలే, నువ్వు ఉన్నది ఉన్నట్టే గిడ్డగా ఉండమని చెప్తలేడు. నువ్వు ఎదగాలంటున్నాడు, నువ్వు అభివృద్ధి పొందాలంటున్నాడు, నువ్వు ఆశీర్వదించబడాలంటున్నాడు, నువ్వు విస్తరించాలంటున్నాడు ఆయన. నా ఇంటనే నేనుంటా, నా ఇంటికానే ఇక్కడ ఉంటుంది, ఇది కాదు. ఎంతకాలం ఉంటాం ఇట్లా? కాకి బతికినట్టు బతుకుతాం మనం? కాకి ఎన్నేళ్ళు పడుతుందమ్మా ప్రగలక్క? కాకి ఎన్నేళ్ళు పడుతుంది? హల్లెలూయా ఎన్నేళ్ళు బతుకుతుంది కాకి? కానీ మనం గొప్ప మందిరం గొప్ప ఇల్లు కట్టుకుంటావు. హల్లెలూయా ఏ ఇల్లు కట్టుకుంటావు? అంతేనా? మంచి ఇల్లు కట్టుకొని ఇల్లు పాడుగాని అంటారు లేరా? ఎందుకు కట్టుకున్నామో నష్టాల పాలైనా, కష్టాల పాలైనా, రోగాల పాలైతానో, మంది కన్నంత నా ఇల్లు మీదనే ఉన్నది అంటారు లేరా? అందరికన్నా నా మీదనే ఉన్నది. మనం మా ఇంటి కూడా తురుకోడు వచ్చిందట, వచ్చి మీ ఇంటి మీద బాగున్నది, నజర్ ఉన్నది, కన్ను ఉన్నది అన్నట్టు అన్నాడు. ఉంటే ఉండని అయ్యా మేము క్రైస్తవులం. క్రైస్తవులం అయినా మేము చెప్పేది చెప్తామని అంటాడట, నువ్వు వినంటాడట. అంటే ఒక్క దగ్గరనే ఉండమన్నాడా నిన్ను దేవుడు? అభివృద్ధి చెందాలంటున్నాడు. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు, పుట్టిన పిల్లవాడు ఎంత ఉంటాడు అమ్మా చెప్పండి? ఎంత ఉంటాడు? చిన్నపిల్ల పాలు తాగే పిల్లడు ఎంత ఉంటాడు? మరి సత్యదాగా అట్లే ఉంది అమ్మ. మరి మనం పెరగాలనా లేకుంటే అట్లే ఉండాలనా? మరి అట్లే ఉంటే ఏమంటాం మనం? మరి ఏమంటాం మనం? మరుగుజ్జు అంటారు. మరుగుజ్జులాగా ఉండకూడదు క్రైస్తవుడు. హల్లెలూయా మరుగుజ్జులాగా మనం ఎప్పుడు ఉండకూడదు. అది దేవుని కోరిక కూడా కాదు. తెలిసి ఏం చేస్తున్నావు? భక్తిని ఏం చేస్తున్నావు? విన్నటువంటి భక్తి అంటే ఎక్కడ పోతున్నాం మనం? చదివి ఏడబోతావు అంటారు కొంతమంది. హల్లెలూయా చదివి ఏడబోతావు? చదువుకున్న వాళ్ళందరూ అటుపోయిల్లట. అంటే చెప్తున్నా, పెరగాలి మనం. కుతంత్రాలు కల్పించుకుంటున్నాం, కుట్రలు కల్పించుకుంటున్నాం, కుట్ర పడుతున్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, భాషను తారుమారు చేద్దాం రండి అని అనుకోను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా హల్లెలూయా చెదరగొట్టాడండి. మరి చెదరగొట్టకపోతే ఎట్లండి? ఒక దగ్గర ఉంటారా? నీళ్ళు సరిపోతాయి అమ్మ చెప్పండి? నీళ్ళు సరిపోతాయా? ఇప్పుడు మీ గ్రామం ఉన్నది, ఇప్పుడు మీ గ్రామం వనరులు ఎంత ఉన్నాయో ఆ గ్రామం వరకే నీళ్ళు అయినా సరిపోతాయి, పశువులకు మేత అయినా సరిపోతుంది, తినే ధాన్యం అయినా సరిపోతుంది, లేకుంటే ఇంకేదైనా సరిపోతుంది కదా. ఇంకో గ్రామం వచ్చి మీ ఊరి మీద పట్టదని అనుకో, సరిపోతుందా? ఎందుకు సరిపోదు? మరి దేవుని ఆలోచన మంచిదంటారా కాదా? మనం వచ్చిన పెళ్లి చేయాలంటే హైరాణ పడుతుంటాం.
ఎంతో మందికి ఎన్నో పనులు చెప్తాం, ఎన్నో చేద్దాం, ఏదో చేద్దాం, ఎన్నో చేద్దాం, అన్ని చేద్దాం, లాస్ట్కు గుంటంత దగ్గర పడుతుంది. ఏదో చేసినట్టుగా, ఎంతో చేసినట్టుగా అన్ని చేస్తాం, ఏదో ఒకటి కొరత అవుతుంటుంది. హల్లెలూయా. మరి 6 లక్షల మందికి ఎన్ని వ్యాగిళ్ళ నీళ్ళు కావాలమ్మా, ఎన్ని బోర్లు కావాలి, స్నానాలకి ఎన్ని కావాలి, బట్టలు పెట్టుకోనికి ఎన్ని కావాలి, పశువులకి ఎన్ని కావాలి, వంటలకి ఎన్ని కావాలి, తాగనికి ఎన్ని కావాలి, నీళ్లు, ఇంకా తినే ఆహార పదార్థాలు ఎన్ని కావాలి, ఎన్ని బత్తాల బియ్యం ఉండాలి, ఎన్ని కట్టెలు కావాలి. చూడండి ఆయన ఎంత సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఆయన ఆలోచన చాలా గొప్ప దేవుంది. మన ఎడల ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన. ప్రణాళిక కలిగి ఉంటే మనమే కుతంత్రాలు కల్పించుకొని నేను గిట్టే పోతాను, నేను అంత దూరం రాను. లోతు చెప్పినట్టు చెప్పకు, సాకులు ఊరంతా తిరిగినప్పుడు తిరిగి వచ్చాడు, గవిని మీద కూర్చుంటామంటే కూర్చుంటాడు ఆయన. అయ్యా ఆ ఊరుగా అక్కడి దాకా నేను నడవలేనయ్యా, ఇక్కడ చిన్న సోయరు ఊరున్నది, నేను అక్కడికే పోతానయ్యా అంటే దేవునికి చెప్పేవానివి, దేవునికి చెప్పేదానివి అయిపోయినావా? ఇది కుతంత్రం కాకుండా ఏంటిది అని వెనుకకు చూడకపోతే వెనుకకు చూసింది లోతు భార్య. హల్లెలూయా. ఏమైపోయింది చూడమని చెప్పాడా? మరి కుతంత్రం కాబట్టి ఏంటిది అది? దేవుని మాట వినడం నేర్చుకోవాలి మనం ముందుగా. హల్లెలూయా. దేవుని మాట మనం వినడానికి నేర్చుకోవాలి. అందుకే అంటున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు ఎవడు విశ్వాసం ఉంచుతాడో వాడు బండ మీద కట్టిన ఇంటిని పోలిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. నా మాట వినకపోతే ఇసుక మీద కట్టిన వానిలాగా ఉంటాడు. ఆ ఇల్లు కూలిపోతుంది, వాడి జీవితం నాశనం అయిపోతుంది, వాడి బతుకు బర్బాద్ అయిపోతుంది. అందుకే పెద్దలు అన్నారు, ఎవడు తోడుకున్న బొందలా మాట్లాడతారు ఏంటండి, ఎవరు తోడుకున్న బొందలా పడదనా లేదా? మరి ఇది అలాంటిది కాదు కదా. హల్లెలూయా. ఇది దినదినము మనం చైతన్యవంతులను చేసేది. హల్లెలూయా. దినదినము నా ధ్యానం యేసయ్యా, క్షణ క్షణము నా ప్రాణం నీవేనయ్యా. దినదినము నా ధ్యానం యేసయ్యా, క్షణ క్షణము నా ప్రాణం నీవేనయ్యా. నిన్ను మరచిన ఆ క్షణము ఆయనను విడిచిపెడితే ఏమి లేదు, గోతిలో పడిపోవడమే. ఆయన విడవకూడదు, ఎడబాయకూడదు. అందుకే అంటున్నాడు, నిబ్బరం కలిగి ఉండు అని చెప్తున్నాడు యెహోషువకు. నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నీకేం భయం లేదు. నీ ముందు నడుచువాడు యెహోవా. హల్లెలూయా. మన ముందు నడుచువాడు ఆయన, మనం భయపడాల్సినటువంటి పని ఏం లేదు. ముందు కాపరి నడుస్తూ ఉంటే గొర్రెలు ఎంత మంచిగా నడుచుకుంటూ పోతాయో. మాకు రోజు గొర్రెలు కనపడుతుంటాయి. మాకు ఎంత మంచిగా, ఎంత క్రమశిక్షణతో, ఎంత నైపుణ్యంతో వాటికి అవి వెళ్ళిపోతున్నాయి. మరి మన ముందు ఆయన నడుస్తున్నాడు, ఎందుకు మనం పక్కదారి పడుతున్నాం? ఎందుకు పక్కకు జరిగిపోతున్నావు? ఇదేనా భక్తి? ఇది కుతంత్రం కాదా? ఇది కుట్ర కాదా? ఇది మోసం కాదా? ఇది దగ కాదా? ఇది అన్యాయం కాదా? ఇది అక్రమం కాదా? ఎన్నో పర్యాయ పదాలున్నాయమ్మా. ప్రతివాడు కుతంత్రం, కుతంత్రం, కుట్ర, కుట్ర, కుట్ర. బయటోడు వాడు తెల్లగుంటే ఓర్వడు, వాడు ఇల్లు కట్టుకుంటే ఓర్వడు, వాడు చేను పచ్చగుంటే ఓర్వడు. అరే ఇదేంటండి? వాళ్ళు ఏమైనా ఇస్తున్నా మనకు? అందుకే అంటున్నారు, కుతంత్రాలు కల్పించుకొని ఉన్నారు మానవులు. అందరిని కూడా ఏం చేసిండట? చెదరగొట్టాను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. అవసరం లేదు, ఎక్కడొక్కడ చెదిరిపోయాడు. ఓరి అయిలే రారంటే నీ బాధ్యత నాకు వద్దలేదు, పో, నువ్వెవ్వను నాకు తెలియదు పో అంటాడు. దేవుని మాట వినాలండి. మొదటి నుంచి మాట ఎవరు వింటలేరు. మనం వింటానమ్మా? మోకరించి ప్రార్థన చేయమని చేస్తానమ్మా ఇళ్ళలో? అవలారా చెప్పండి. హల్లెలూయా. అక్కలారా చెప్పండి, మోకరించి ప్రార్థన చేస్తున్నామా? మోకాళ్ళ అనుభవం ఉన్నదా? ప్రార్థన అనుభవం ఉన్నదా? ఇతరులను ప్రేమించేటువంటి గుణం నీకుందా? ఇవన్నీ మనకు దేవుడు నేర్పినటువంటి ఎన్ని నేర్చుకుంటున్నాం మనం?
ఎన్ని దిక్కుల మనం ఈ రకంగా అయిపోతున్నాం. ఎన్ని దిక్కుల మనం ఎన్ని మార్లు చెప్పాలి ఆయన హల్లెలూయా. ఎంతగానో మనం చెప్పాలి. మీ బిడ్డలు మీ కొడుకులు అంటలేవా? ఎంతగానో చెప్పాలి. ఒరి ఒరి నా నోరే పోయింది అని అంటాం మనం. చెప్పి చెప్పి నా తలకాయే పోయింది అని అంటాం మనం. మరి ఆయన మాత్రం ఎన్నిసార్లు చెప్తాడండి? ఆయన అంటున్నాడు ఎన్ని మార్లు గద్దించినా వినను వాడిని హఠాత్తుగా నాశనం చేస్తానంటున్నాడు ఆయన. మరి ఆయన మాట విందామా లేదా? వినాలి కదా. మనం మాట వినట్టు అందుకే అంటున్నాడు పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే ఆయన మాట వినడమే శ్రేష్టం. గట్టిగా చప్పట్లు కొట్టండి హల్లెలూయా. ఆయన మాట వినాలి. మనుషుల మాటలు వింటే చెడిపోతాం, చెప్పుడు మాటలు వింటే చెడిపోతాం. అందుకే ఆయన అంటున్నాడు ఇక్కడ తంత్రాలు కాదు మనకు కావాల్సింది, తంత్రాలు కాదు. హల్లెలూయా. ఇంకొక మాట మనం చూసుకుందాం. ఇదే ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయంలో 13వ వచనం చదువుకుందాం. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక. ఆగండి. భక్తిహీనులట దేవుని భయపడరు. వాళ్ళకి ఎందుకు భయం? ఏం భయం? వాళ్ళకి ఏం భయం? భయం ఉండాలండి దేవుని. ఇది సన్నిధి హల్లెలూయా. అనాలోచితంగా కూర్చుండనికి, అనాలోచితంగా ఉండనికి, అనాలోచితంగా ఇక్కడ ఉండనికి కాదు. ఇక్కడికి మనం వచ్చింది కేవలం ఆయనను స్తుతించనీకి, ఆయనను ఆరాధించనీకి, ఆయనను గణపరచనీకి మనం ఇక్కడ దాకా వచ్చి ఉన్నాం. మనం భక్తిహీనులట. ఒకరోజు ఒక తప్పు చేసిండు ఒక మనిషి, దేవుడు ఏం చేయలే, రెండో తప్పు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాడు, మూడో తప్పు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఏం చేస్తలేడు కదా, ఏం చేస్తలేడు కదా అనుకునేవాడే భక్తిహీనుడు. ఇక నేను చర్చికి పోను, ఏం కాదు, రెండో రోజు ఎగ్గొడతాడు, ఏం కాదు, మూడో రోజు ఎగ్గొడతాడు. మళ్ళీ కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు అప్పుడేమంటాడు, ఓ యేసయ్యా నాకు ఇంత కష్టం వచ్చిందయ్యా, నాకు ఇన్ని బాధలు వచ్చినాయని మళ్ళీ నువ్వే అంటావు. భక్తిహీనులట ఏమంటున్నాడు 13వ వచనంలో, దేవుని సన్నిధిని భయపడరు వాళ్ళు. భయం ఉండదు, భయం ఉండాలి, వణుకు ఉండాలి. అందుకే అంటున్నాడు దేవుని మందిరమునకు నువ్వు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండ చూసుకోవాలంటున్నాడు ఆయన. ఎట్లున్నది ప్రవర్తన అనేది, నీ నడవడికి ఏ రకంగా ఉన్నది, ప్రవర్తన చూసుకునేటువంటి వాళ్ళముగా మనం ఉండాలి. అందుకే అంటున్నాడు భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి. ఇది ఎవరు మాట్లాడిలా మా మాట? పిండి కొద్ది రొట్టె అమ్మ, ఇంత పిండి ముందు ఈ బల్లెలుకుంటారు రుచి కావాలంటే అవుతుందా? బాగా రుద్దుదా అనేది, అందరూ మనుషులు చేయొద్దామేంది? ఇది బల్లెలు కావాలి అంటే దేవుడు కావాలని ఆడు కూర్చుంటాడు. ఆయన చేద్దావా? మరి ఆయన చేయగలడు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, దానిలో అర్థం ఉన్నది. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమము కలగదు, సుఖక్షేమములు ఉండవు. క్షేమం అంటే ఏంటిది? ఎక్కడ ఎవరన్నా మనకు కనపడితే అంత క్షేమమా అని అడుగుతాం మనం అడిగేది అదే కదా. అంత బాగేనా అన్నట్టు అర్థం. బాగుపడరు అంటున్నాడు ఇక్కడ. ఒక భాషలో, మన భాషలో బాగుపడరట, క్షేమం కలగదు. దేవుని దగ్గర ఎట్లుండాలమ్మా? భయం ఉండాలి, వణుకు ఉండాలి, మనకు అంత జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఏదో నిద్రమబ్బు పోయినట్టుగా ఏదో వారు గట్టినే చెప్పుకుంటూ పోతారు, మేము ఇట్లనే ఉంటాం. అది మా గురించి కాదు మేము చెప్పేది. హల్లెలూయా. మా గురించి కాదు. భక్తిలో అనాలోచనగా ఉందరు వారికి క్షేమము కలగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురని నేను ఎరుగుతును. వాళ్ళు పొందరు, నేను ఇవ్వను అంతే. నేను హృదయాన్ని చూస్తా, మనసులని కాదు, ₹10 కాదు. నువ్వు సెట్ కొట్టుకొని వచ్చినావా, నువ్వు ముఖానికి పౌడర్ వేసుకొని వచ్చినావా, నువ్వు ఎట్లా వచ్చినావు కాదైనా కావాల్సింది. అంతరంగా నీ హృదయాన్ని చూస్తాడు ఆయన. నీ హృదయం లోతులలో ఆయన చూసేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా.
మనమే కుతంత్రాలు. నేను గిట్టనే కూర్చుంటున్నాయిగా అందుకేనా అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇల్లు లేవా, ఇంత దూరం ఎందుకు వచ్చిందని మాట్లాడుతున్నాడు. ఇళ్ళు ఉన్నాయి కానీ క్రమం లేదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు అందరు కూడా కుతంత్రాలు కల్పించుకొని ఉన్నారని మాట మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట మనం చూసుకుందాం. ఇదే అధ్యాయంలో మనం చూసుకొని మనం ముగించుకోనికి ప్రయత్నం చేద్దాం. 15వ వచనం చదువుకుందాం. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే చూడండి, కడుపు నిండా తింటే ఇలా బిర్యానీ తింటే బావు అంటాడు బయటికి పోయి, బాబా ఎవరు బాగా తింటాను ఎవరంటే ఇలా మా ఇంట్లో బిర్యానీ అంటాడు. లేకుంటే హోటల్లో బిర్యానీ గొప్పలు గొప్పలు ఏంటట కదా. ఇది చెప్పడానికి వీల్లేదమ్మా. హల్లెలూయ. అందుకే ఇక్కడ అంటున్నాడు అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటి కూడా లేదు గనుక పొగిడి తిని బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన బ్రతికి కష్టపడాలి. హల్లెలూయా. కష్టం లేకుండా లేదు. కష్టే ఫలి. కష్టం లేకుండా సుఖం లేదు. కష్టపడాలి. బాధలు అనుభవిస్తేనే ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధను అనుభవించాలంటున్నాడు పౌలు భక్తుడు. మనకే బాధలమ్మా, మనకే నిందలు, మనకే అవమానాలు, మనమే హేళనలు, మనకే దూషణలు, మనకే అన్ని అన్ని మన మీదనే పడతాయి. హల్లెలూయా. క్రైస్తవుడు అయినందుకే బాధ అనుభవించాలట. అందుకే కష్టపడడం నేర్చుకోవాలి. నేను మోకాళ్ళ మీద ఉండలేను. మోకాళ్ళ మీద ఉండు. హల్లెలూయా. ఆయన నీ బాధ నువ్వు మోకాళ్ళ మీద ఉండాలని ఆయన చూస్తున్నాడు. నువ్వే ఉండకపోతే ఆయన ఏం చెప్తాడండి? కష్టపడాలి మరి, వట్టిగానే కాదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలం అంతయు ఇది వారికి తోడుగా ఉన్నది. హల్లెలూయా. మన తోడేంటిది? హల్లెలూయా. ఈ కష్టాలట మనకి ఎప్పుడు తోడుగా ఉంచిండట ఆయన. కష్టాలు తోడుగా ఉంచావు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ శ్రమలు ఎన్నదగినవి కాదు. ఒక రోజు మర్చిపోతాం. ఈ శ్రమలన్నీ మర్చిపోయి సంతోషాన్ని ఇచ్చే రోజు వస్తుంది. ఒక తల్లి బిడ్డను అనేటప్పుడు అనేకమైనటువంటి శ్రమలు అనుభవిస్తూ ఉంటుంది. కానీ బిడ్డ పుట్టిన తర్వాత ఆ శ్రమను మర్చిపోతుంది. మన కష్టాలు కూడా మనతో కొంతకాలమే ఉంటాయి. అవి ఎల్లకాలం ఉండవు. వాటి గురించి ప్రాకులాడవలసినటువంటి అవసరత మనకు లేదు. ఇష్టానుసారమైన మార్గం పోనికి వీల్లేదు. ఇది ఒక ఇరుకు మార్గం. అందుకే అంటున్నాడు యేసుప్రభు చెప్పాడు, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. నాశనమునకు పోయేటువంటి మార్గము విశాలమును, అది సంకుచితమునై ఉన్నది. హల్లెలూయా. విశాలమునకు పోయే మార్గం మనకు అవసరం లేదు. ఇరుకు మార్గమే కావాలి. ఇరుకు మార్గంలో మనము నడవాలి. ఇరుకు మార్గంలో మనము ఆయనతో గడపనికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఇరుకు మార్గం, ఈ ఇరుకు మార్గం అమ్మ, ఇరుకులో నుండే మనకు విశాలత వస్తుంది. ఇప్పుడు కష్టపడితేనే రేపు లాభం అవుతుంది. అవునా కాదు? కష్టం లేకుంటే లాభం రాదు. నువ్వు కష్టపడకుండా ఏది కూడా రాదు. హల్లెలూయా. ఎప్పుడైతే మనము కష్టాలలో నుండి మనము బయటపడాలి. హల్లెలూయా. కష్టాలలో వారు కడలిపోయారు, కరుణగల యేసు నీతో ఉంటాడు. కరుణగల యేసు మనతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో, చివరికి యేసే పరలోకములో. హల్లెలూయా. అందుకే
ఇలాంటి కుతంత్రాలు, కుట్రలు, ద్వేషాలు, దుష్టత్వము, దుర్మార్గము ఇవన్నీ దేవుని దృష్టిలో పనిచేయవు. కొంతమందికి వాళ్ళంతా విషయమే ఉంటుంది. ఎవరైనా మాట్లాడుతాడు అంత కురికినట్టే మాట్లాడుతూ అంటాడు, అక్కడ ముఖం అంతా కాండ్రించినట్టు మాట్లాడుతూ అంటాడు. అది కూడా ఒక దుష్టత్వం, అది కూడా అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, మనం అలాగా జీవించడానికి వీలు లేదు. కుతంత్రాలు, తంత్రాలు మనకు అవసరం లేదు. హల్లెలూయా. దేవుని ఎదుట నిరాడంబరంగా నిలబడాలి మనం. హల్లెలూయా. ఆయన ఎదుట నిలబడేటువంటి యోగ్యత మనం సంపాదించుకోవాలి. ఇప్పటికి కూడా మనకు అర్హత లేదు ఆయన దగ్గర నిలబడి. నేను ఇక్కడ నిలబడి చెప్తున్నా కదా, నాకు కూడా అర్హత లేదు అక్కడ. హల్లెలూయా. ఇవన్నీ పోవాలి, ఒక్కొక్కటి కడగబడాలి. హల్లెలూయా. రోజు కొద్ది కొద్దిగా కడగబడతా అంటేనే మనము అతిభక్తిలోనికి మనం వస్తూ ఉంటాం మనం. హల్లెలూయా. ఒకటేసారి రాదు, ఒకటేసారి మనము అది చేయలేము. అందుకే ఈ కుతంత్రాలన్నీ మానుకోవాలి. మంచిది వాక్యం ద్వారా దేవుడు మనకి ఈరోజు మాట్లాడాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక అని ప్రార్థన చేసుకుందాం.